హాయ్ అండి. నేనైతే ఇవాళ పల్లి చట్నీ చేశాను. ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసి పల్లీలను దోరగా వేయించుకోండి. తర్వాత పచ్చిమిర్చిని తొడాలు తీసేసి శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకొని వాటిని కూడా ఆయిల్లో వేసి వేయించండి. ఒక్క విషయం అందులో అవి మధ్యకి విరగ తీసి మాత్రమే వేయండి. ఎందుకంటే అవి ఆయిల్లో వేయగానే చిటపట్లాడితే ముఖం మీద పడి ముఖమంతా పాడైపోతుంది. అందుకని మధ్యలో తీసేసి వేయండి. అవి వేగిన తర్వాత టమోటా శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసి అది కూడా ముక్కలు తరిగి పచ్చిమిర్చిలో వేసేసేయండి. కొంచెం చింతపండు తీసుకొని అది కూడా పచ్చిమిర్చి వాటితో పాటు వేయించేసుకోండి. అందులోనే కొంచెం జీలకర్ర ఉల్లిపాయ కూడా కొంచెం కోసి వేయండి. అవి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అంతేనండి. నేనైతే ఇలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చట్నీ ఎలా ఉంది ఫ్రెండ్స్? బాయ్.